ఇక్కడ ఈ సందర్భంలో వాస్తవానికి ఒక టీఆర్ఎస్ పార్టీ సగటు కార్యకర్త ఏం ఆలోచిస్తాడంటే సరే ఏమన్నా కానీ బై కేసీఆర్ అవినీతి చేసిండు, శిక్ష పడాల్సిందే ఒప్పుకుంటాం. కానీ కేసీఆర్ మంచి ఉద్యమకారుడు. ఇవాళ కవిత ప్రెస్ మీట్ పెట్టి టార్గెట్ చేసింది హరీష్ రావును సంతోష్ రావును కాదు, మొత్తం బీఆర్ఎస్ పార్టీ నామరూపాలు లేకుండా రేవంత్ రెడ్డి కాళ్ళకాడికి తీసుకుపోయేటట్టు ప్రెస్ మీట్ పెట్టింది. వాస్తవానికి ఏ మాట కామాట చెప్పుకోవాలి, కేసీఆర్ మంచి ఉద్యమకారుడు. ఆ విషయంలో నేను 100 సార్లు చెప్పాను. కేసీఆర్ గొప్ప ఉద్యమకారుడు. కేసీఆర్ నిజంగా వాస్తవానికి కూడా కేసీఆర్కు సరే దాని కిందున్నోళ్ళు బయటవా వేషం వేసిండొచ్చు కానీ డబ్బును లెక్క పెట్టే మనిషి కాదు. డబ్బును లెక్క పెట్టే మనిషి కాదు. కావాల్సింది పేరు, అదొక్కటి మాత్రమే. డబ్బు విషయంలో కేసీఆర్ పెద్దగా పట్టించుకోడు. ఆయన ముఖ్యమంత్రి పొజిషన్లో ఉన్నాడు కాబట్టి అవినీతి ఎక్కడ జరిగినా ముఖ్యమంత్రి ఖాతాలో జమ అయింది. ఆయన అవినీతి చేయలేదని నేను చెప్తలేను, ఆయన చేసిన కార్యక్రమాలు ఆయన చేసిండు. కానీ ఇక్కడ కేసీఆర్ విషయంలో మాత్రం కేసీఆర్ వదిలిపెట్టడం అనేది మా రిక్వెస్ట్ కాదు. ఎంక్వైరీ చేయండి. ఇక్కడ ఈ సందర్భంలో కడుపున పుట్టిన బిడ్డ ఆ కుటుంబానికి అండగా ఉండాల్సింది పోయి రేవంత్ రెడ్డితోని చేతులు కలిపి ఇవాళ కేసీఆర్ కుటుంబాన్ని నాశనం చేసే పరిస్థితికి తీసుకొచ్చింది కల్వకుంట్ల కవిత. ఈ సహజంగానే ఆ బీఆర్ఎస్ శ్రేణులు ఎట్లా జీర్ణించుకుంటారు, ఇది ఎట్లా జీర్ణించుకుంటారు? పాపం వాళ్ళు బాధలో ఉన్నారు. ఎంత అనుకున్నా ఎంత అన్నంటే పడకపోయినా ఏం చేయాలంటే లోపల ఎవరైనా చేసుకుంటారు. అది ఏ కుటుంబం అయినా గదే. కానీ ఇంత తెగిడిసి మరీ పెట్టి ప్రెస్ మీట్ పెట్టి కేసీఆర్ ఉనికే లేకుండా చేయాలి. హరీష్ రావును సంతోష్ రావుకి అవుతుంది. ఇప్పుడేమన్నా కేసీఆర్ కదా అయ్యింది, డ్యామేజ్ అయింది కేసీఆర్కే. ఆయన బిడ్డనే చెప్తుంది కదా కేసీఆర్ అవినీతి చేసిండు అని క్లియర్. అంటే ఎట్టి పరిస్థితిలో వాస్తవం ఏంది, పంచాయతీ ఏంటంటే కల్వకుంట్ల కవిత గారు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సమాయత్తమైంది. మొన్న 3 మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన టైంలో 4వ పేరు ఈమెది కూడా ఉండే. చివరి క్షణానికి రాహుల్ గాంధీ గారు ఎంటర్ అయ్యి ఆ పేరు తీసేసి ఈ అవినీతి పర్రాలు మన దాంట్లో కొద్దని ఎల్లగొట్టిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితిలో ఆమెను తీసుకోవాలని ప్రయత్నం చేసినప్పటికీ కుదరలేదు. ఈమె కాంగ్రెస్ పార్టీతో టచ్లోకి పోతుందన్న విషయం అంటే తల్లిదండ్రులను బెదిరించడానికి అన్నను బెదిరించడానికి ఈ ప్రయత్నం చేసింది. ఇక్కడ బెడిసి కొట్టేసరికి వాళ్ళు పక్కన పెట్టేసారు. అసలు కవిత ముఖం చూడడానికి కేసీఆర్ ఇష్టపడతలేడంటే ఎంత బలమైన కారణమై ఉంటుంది. సొంత బిడ్డ ముఖం చూడడానికే తండ్రికి నువ్వు మొన్న కొడుకును అమెరికాకు తోలిస్తా ఉంటే ఫామ్ హౌస్ తీసుకుపోయిందట. ఫామ్ హౌస్ తీసుకుపోయి తాతను కల్పిస్తా అంటే ఆమెను బయటనే ఉంచు, మనమని ఒక్కరు లోపల రాయంటే మనమని లోపల పోయి తాత కాలు మొక్కి వెళ్ళిపోయినట. లోపలికి కూడా రానిలే ఫామ్ హౌస్లోకి. అంటే గా పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈమె బీఆర్ఎస్ పార్టీలో మొత్తం కుంపట్లు తయారు చేసి బీఆర్ఎస్ పార్టీని కొలాబ్ చేసి రేవంత్ రెడ్డి గారి కాలంలో ఆనందం కోసం పనిచేస్తుంది అనేది బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ఆరోపణ. అది అర్థమవుతూనే ఉంది. ఇది జరిగినటువంటి కథన. బీఆర్ఎస్ శ్రేణులు చాలా ఆగ్రహంతో ఉన్నారు ఈ విషయంలో. ఇగో కేటీ రామారావు, హరీష్ రావు వీళ్ళ అవినీతుల గురించి నేను మాట్లాడతా పోయి. కానీ కేసీఆర్ మంచి ఉద్యమకారుడు అని చెప్తా ఉన్నా. కేసీఆర్ మంచి ఉద్యమకారుడు, అతనికి అధికార ఆకాంక్ష ఉంటుంది సహజంగానే. కానీ డబ్బు ఆకాంక్ష మాత్రం అంతగా ఉన్నటువంటి వ్యక్తి అయితే కేసీఆర్ కాదు. కానీ కేసీఆర్ను కూడా దోషిగా నిలబెట్టే ప్రయత్నం సొంత కూతురు చేసింది చూడు, ఇంతకు మించిన మోసం ఇంకొకటి లేదుగా. సరే వాళ్ళ ఇంటి పంచాయతీ అయితే నేనైతే సిబిఐని చెప్తా ఉన్నా, కేసీఆర్ను వదలొద్దు, హరీష్ రావును వదలొద్దు, ఇంకెవరున్నా వదలొద్దు, అందులో కవితను కూడా ఇంక్లూడ్ చేయండి. మీకు ఈజీ అవుతుంది కేసు, పెద్ద కష్టపడాల్సినటువంటి పని లేదు. ఆమెనే ఇస్తుంది వివరాలన్నీ. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి,